ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో ద గాడ్ హూ నోస్ అవర్ నీడ్స్, మన అక్కర్లను ఎరిగిన దేవుడు అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ అమ్మగారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ ఉపోద్ఘాత గీతం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని
అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయమందు డైలీ బైబిల్ డివోషన్ను వీక్షించున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. దయగల ప్రభువా, కృపగల దేవా, నీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ కొద్ది సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని చదివి ధ్యానించినటువంటి తండ్రి, మా అందరి హృదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నాజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. నేటి బైబిల్ వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ప్రియులారా, నేటి దినాన అక్కర లేనటువంటి మనిషి ఎవ్వరు ఉండరు. ఏదో ఒక అవసరం, ఏదో ఒక అక్కర అనేటటువంటి ప్రతి మనిషికి మరి అవసరం. అడగనదే అమ్మైనా కూడా అన్నము పెట్టది అని మన పెద్దలు పలికినటువంటి మాట నిజమే. చిన్న పిల్లలు ఆకలి ఏడుస్తూ ఉంటే వారు అయ్యో ఆకలితో ఏడుస్తున్నారు అని అమ్మ నాకు అన్నం పెట్టు అని అంటేనే అమ్మ ఏం చేస్తుంటుంది? అన్నం పెడుతూ ఉంటుంది. మరి లోకమందు మన తల్లిదండ్రులు ఉండగా మన బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు మరియు మనము ఎంతగానో ప్రేమించే ప్రియమైనటువంటి వారు ఎవరైనా ఉండగా మనము అడగకుండా, చెప్పకుండా, అంటే మనకున్నటువంటి అడగకుండా, మనకున్నటువంటి సమస్యలు చెప్పకుండా మన కష్ట నష్టములు కానీ, అవసరతలు, బాధలు, కన్నీళ్లు కానీ వారికి తెలిసే అవకాశము లేదు. కానీ మన ముఖాన్ని చూసినప్పుడు హృదయములో దుఃఖమును, వేదన ఉన్నా మనము సంతోషంగా వారితో మాట్లాడినట్లయితే మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని వారు చాలా పర్యాయములు గ్రహించలేరు. అంటే ఒక మనిషి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోపల ఎంతో వేదన ఉండొచ్చు, ఎంతో బాధ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తోటి స్నేహితులతోని కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ పైకి చూడడానికి ఎంతో సంతోషంగా ఉన్నట్టు మనము మాట్లాడగలుగుతుంటాం. వారు మన ముఖాలను చూస్తారు, కానీ మన హృదయంలో ఉన్నటువంటి బాధ మాత్రం వారికి తెలియదు. అయితే స్నేహితులారా, మన చుట్టూ ఎంతమంది ఉన్నా వారిలో మనము ఎవరితో ఎంత క్లోజ్గా ఉండినా మన హృదయంలో ఉన్న ఆశయాలు కానీ, ఆశలు కానీ, వేదన, దుఃఖములు కానీ వారు అర్థము చేసుకోలేరు. మనలో ఎంత బాధ, వేదన, అసూయలు, ఆవేదనలు మనలో ఎంత ఉన్నా కానీ వారికి తెలియనీయకుండా మరి పైకి మనం సంతోషంగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాం. అయితే సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, అంటే ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి దేవుడు, సకలము ఎరిగినటువంటి వాడు, ఆయనకు మరుగైనది ఏదైనా ఈ భూమి మీద ఉన్నదంటే ఏది కూడా లేదు. ఈ సృష్టిని సృజించినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువు. ఆ యేసు ప్రభువుకు ప్రతి బిడ్డ హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు కాబట్టి మనలో మనం ఏ విధంగా ఉన్నాము అనేటటువంటి దేవుడికి తెలుసు. మరుగైనది ఏదీ లేదు. ఆయన అటువంటి జ్ఞాన సంపన్నుడు. మరి నీవు నీ నోరు తెరిచి అడగక మునిపే నీకు అక్కరలుగా ఏవైనా ఉన్నవా, నీకేమన్నా అక్కరలు ఉన్నవా అని గ్రహించేటటువంటి దేవుడు. నీ కన్నీళ్లు కానీ, నీ శోకము, బాధ, వేదన, బంధకములు ఏవై ఉన్నవో ఆయన ఎరిగినవాడు. మనకున్నటువంటి సంతోషము కావచ్చు, బాధలు కావచ్చు, దుఃఖం కావచ్చు, ప్రతిదీ ఎరిగినటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయించి ఉన్నాము. కాబట్టి మన బాధలన్నీ కూడా దేవునికి తెలుసు. యెరూషలేము దేవాలయములో కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుండి అనారోగ్యముతో పడి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇతను అందరికీ తెలుసు. అంటే ఆయనకు సహాయము చేసేటటువంటి వారు కానీ, తన బంధువులు కానీ, తన తోబుట్టువులు కానీ ఎవ్వరు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో, లేవలేని స్థితిలో, దీనమైనటువంటి పరిస్థితులలో పడి ఉండిన, మరి కదలలేని
జీవితంలో నెమ్మది బాగుపడలేనంత నిరీక్షణ దూరమైన బ్రతుకు భారమైన వేదనతో కన్నీళ్లతో ఎవ్వరు ఆదరించేవారు లేరు, సహాయం చేసేవారు కానీ ఆయా ఆయా సమయములలో మరి నన్ను బాగుపరిచేవారు లేరు అని ఆయన బాధపడుతున్న సమయంలో అతన్ని బాగుపరచాలన్న ఉద్దేశము ఎవరికి ఉన్నది అనంటే ఒక యేసయ్యకు మాత్రమే ఉన్నది. అతను పిలవకన్నా ముందే యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చినాడండి. అలాంటి తలంపు కలిగినటువంటి వారు కానీ ఆయనను బలహీనతల నుండి ఏదో ఒక రీతిగా బయటకు తీసుకుని రావాలి అనే ఆశ, మమకారము కనికరము కలిగిన వ్యక్తులు ఆయన పక్షాన ఎవ్వరూ లేరండి. అంటే నా అనేటటువంటి వారు అతనికి ఎవ్వరూ లేరు. ఏ రకమైనటువంటి సహాయము ఇతరుల ద్వారా అతను పొందలేకపోతున్నాడు. అలాంటి సమయములో ఆయన ఒక దిక్కులేని వాడిగా అనాథగా ఆ స్థితిలో పడి ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభుల వారు ఈ కోనేటి దగ్గరకు వచ్చి ఉన్నాడు. అనారోగ్యముతో ఉన్న ఆ వ్యక్తి నోరు తెరిచి యేసు ప్రభువుల వారిని ఏమని అడుగుతున్నాడు? నన్ను స్వస్థపరచండి, నేను బలహీనతలో బాధపడుతూ ఉన్నాను అని ఆ వ్యక్తి నోరు తెరిచి యేసు ప్రభుల వారిని అడగలేదు. అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను అని అతనికి నోరు తెరిచి చెప్పలేదు. యేసయ్యకు అతను చెప్పలేదు. అయినప్పటికీ కూడా యేసయ్య అతని హృదయం ఎరిగినాడు. కాబట్టి యేసు ప్రభువే అతని దగ్గరికి వచ్చి యేసు ప్రభుల వారి ఆ వ్యక్తిని చూసి అతని దీనస్థితిని గ్రహించి చాలా దినముల నుండి అతడు ఆ బలహీనతలో ఉన్నాడని, అతని మనసు శరీరము కృంగి కృషించి వేదన బాధలను అనుభవించేవాడుగా ఉన్నాడు అని గ్రహించి యేసు ప్రభుల వారే చొరవ తీసుకొని ఆ వ్యక్తితో మాట్లాడుతూ నీవు స్వస్థపడగోరుచున్నావా అని ఆ వ్యక్తిని అడిగినాడండి. అప్పుడు అతని హృదయంలో ఉన్న ఆశను మరి అవసరతను యేసు ప్రభుల వారే వ్యక్తపరిచినారు. నీ మనసులో ఉన్నది నేను బాగుపడాలి, అందరిలాగా లేచి నడవాలి అనేటటువంటి ఆశ నీలో ఉన్నది. కానీ శరీర బలహీనతల చేత నీవు నడవలేకపోతున్నావు. మరి ఇప్పుడు ఆ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందుకోవాలని ఉన్నదా నీకు ఆశ అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అడగక మునిపే ప్రభువు అతనిని సమీపించినాడండి. ఆయన అడగకన్నా ముందే యేసయ్య అతని దగ్గరికి వచ్చి అతనిని స్వస్థపరిచి అతని బంధకాల నుండి శ్రమల నుండి విడుదలను అనుగ్రహించినాడు. ప్రియా స్నేహితుడా, మరి నేటి దినాలలో మనకు ఎలాంటి రకమైనటువంటి బంధకాలు ఉన్నాయి? శరీరపరమైనటువంటి బంధకాలు ఉన్నాయా? ఆత్మపరమైనటువంటి బంధకాలు ఉన్నాయా? మరి కుటుంబపరమైనటువంటి వేదనలతోని బాధలతోని మనం ఉన్నామా? మనల్ని మనము ఒకసారి చర్చేసుకోవాలి. మన బాధలు ఎవరి దగ్గరకు వస్తే పోతాయి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. యేసయ్యను అడుగుతాం, మనం ఎన్నో అడుగుతాం, కానీ మనకు అక్కరగా ఉన్నవేవో యేసయ్యకు తెలుసు. కాబట్టి మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి మన అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనమందరం కూడా ఏ కన్నీటిని బట్టి కలవరపడుతున్నావో నీవు చెప్పక మునిపే దేవుడికి తెలుసు. మనం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. ఏ రకమైన ప్రార్థన చేస్తున్నాము? వేదనతో చేస్తున్నామా? సంతోషంతో చేస్తున్నామా? బాధతో చేస్తున్నామా? మన ప్రార్థనలు ఏ రకమైనటువంటి ప్రార్థనలుగా ఉన్నాయి అనేటటువంటిది మనల్ని మనం గుర్తు చేసుకుంటూ మరి దేవుని సన్నిధానంలో మనము వెళ్ళినట్టయితే దేవుడు మనం అడిగిన వాటికంటే, మనం ఊహించినటువంటి వాటికంటే కూడా అధికమైనటువంటి మేళ్ళ ద్వారా, అధికమైనటువంటి ఆశీర్వాదముల ద్వారా మనకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి నుండి మనము యేసయ్య ప్రభువును, యేసు ప్రభుల వారిని ఆశ్రయించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఇట్టి మాటలను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపగల మా దేవ, దయగల మా తండ్రి, మాకున్నటువంటి ప్రతి బలహీనతల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి మీరే తీసివేసిన తండ్రి ప్రభా, మా అక్కర అవసరతలను ఎరిగిన గొప్ప దేవుడు గనుక నా తండ్రి ప్రభా, మా హృదయాలను నీకే సమర్పించుకుంటూ ప్రభా నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా ఉండే కృపను దయచేయమని
నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్.